హాయ్ అండి. మామూలుగా మనం ఇళ్ళల్లో ఒక పెద్ద తలనొప్పి అందరికీ ఏంటంటే, మన ఇంట్లో బట్టలు ఉంటాయి కదా, సో అవైతే మనం నీట్గా చక్కగా సదిరేసి పెట్టుకుంటాం వీక్లీ. మళ్ళీ ఒక 1 వీక్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకే ఎక్కడెక్కడ జంబుళ్ళుగా పడిపోయి ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ మనం అంటే షర్ట్స్ ఒక సైడు, ప్యాంట్స్ అన్నీ ఒక సైడు, లేకపోతే డ్రెస్సెస్ అన్నీ ఒక సైడు, అలా చిన్నపిల్లలు పెట్టుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ 1 వీక్ తర్వాత చూస్తే ఎలా ఉంటాయంటే, ఎంత మళ్ళీ అవి ఎక్కడ ఎత్తుకోవడానికి చాలా టైం పడుతుంది. వెతికి మొత్తం ఒకటి తీస్తే ఒకటి మొత్తం దాని తర్వాత ఒకటి కింద పడిపోతూనే ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు తెలిసి అందరికి ఉంటాయి. ఈ లైఫ్లో ఏదైనా మనం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసుకుంటాం, లేదా దేన్నైనా సరే వెల్ ప్లానెడ్గా చేసుకుంటాం, కానీ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. కానీ ఈ బట్టలు క్లాతింగ్ ఉంటాయి కదా, వీటిని మాత్రం ఆర్గనైజ్ చేసుకోవడం చాలా కష్టం కదా. ఇది కానీ చూడండి ఎలా ఉన్నాయంటే, ఒక కింద ఏలాడతా పైన ఏలాడతా ఎంత చండాలంగా ఉన్నాయంటే, ఇంకా ఈ లైఫ్కి ఇలా తీయడం, ఒకటి తీస్తే ఒకటి పడిపోవడం, ఇలా తీయడం చూడండి ఎలా పడిపోతాయి. అసలు ఒక్క ఆర్డర్లో కూడా లేవు. ఎంత చండాలంగా ఉన్నాయి, అంత చండాలంగా ఉన్నాయి. మీ ఇళ్ళల్లో కూడా ఇలానే ఉంటాయా? మీరు వెల్ ప్లాన్డ్గా ఆర్గనైజ్ చేసుకుని చక్కగా నీట్గా సర్దుకొని పెట్టుకుంటే నీట్గానే ఉంటాయా? ఎంత సదిరి పెట్టినా ఇది మాత్రం ఇలానే అయిపోతాయండి ఎప్పటికప్పుడు. అసలు చూడండి ఎలా ఉన్నాయంటే.